హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం ఒక మంచి ఫీల్ ఉన్న గుడ్ లవ్ స్టోరీ తీసుకువచ్చానండి. చాలా రోజుల నుంచి ఒకరు నన్ను అడుగుతున్నారు ముస్లిం హిందూ లవ్ స్టోరీ రాయమని. వాళ్ళ కోసం ఈ స్టోరీ రాయడం జరిగింది. సో స్టోరీ విని మీకు విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అలాగే స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విన్నపం అండి. నిశిది కథలు దేవీపుత్రుడు స్టోరీ ఆ ఛానల్లో వస్తుంది. మీరు త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందిస్తే అది త్వరగా మానిటైజేషన్ అయిపోతే స్టోరీ కంటిన్యూగా వస్తుందండి. అలాగే హర్రర్ ఫీల్ గుడ్ స్టోరీస్ని ఇష్టపడే వాళ్ళకి ఆ ఛానల్ చాలా బాగుంటుంది. దాంట్లో అన్ని హర్రర్ లవ్ స్టోరీస్, కామెడీ స్టోరీస్ రాయడానికి నేను రూపా గారు ప్రత్యేకంగా తీసుకున్న ఛానల్ అది. మీ ఆదర అభిమానాలు లభిస్తే త్వరగా ఆ ఛానల్లో మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకువస్తాం. కాబట్టి అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ ఇంకా ఈరోజు ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం. సమీ, ఈరోజు మనకి సార్ ఈ టాపిక్ ఇచ్చారే, పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా అంటూ సమీర ఫ్రెండ్ అయిన మోనిక ఆలోచనలో ఉన్న తనని కదిపింది. హా, అవును కదా, మర్చిపోయాను అంటూ ఉలిక్కిపడి లేచిన సమీర వెళ్దాం పదా అంటుంటే మోనిక కాస్త తడబడుతూ, నీకేం, నువ్వు బాగానే ప్రిపేర్ అయి ఉంటావు, నాకే ఏం చెప్పాలో తెలియట్లేదు అని బిక్కమొహం వేసుకుంది. చాలా సింపుల్ మోని, నేను చెప్తాను చూడు అంటూ వాళ్ళకి ఇచ్చిన టాపిక్ మీద మోనికకి ఎక్స్ప్లెయిన్ చేసి, పిల్లలకి ఇలాగే చెప్పావు అంటే నీకు సార్ దగ్గర నుంచి మంచి మార్క్స్ వస్తాయి అని మౌనికని గైడ్ చేసి తన క్లాస్కి వెళ్ళిపోయింది సమీరా. వీళ్ళిద్దరూ బీఈడీలో టీచింగ్కి ట్రైనింగ్ అవుతున్నారు. సంవత్సరంగా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు, సమీరా మోనికలు. ఆ రోజుకి క్లాస్ అయిపోయాక ఇద్దరూ తమ పీజీకి చేరుకున్నారు. దారిలో స్నాక్స్ తీసుకుని ఎలాగో ఆ పీజీ ఫుడ్ తినలేము కదా అంటూ ఎప్పటిలాగానే సమీరని ఒక అబ్బాయి దూరం నుండి చూస్తూ కనిపించాడు మోనికకి. ఈరోజు మాత్రం ఈ కథ తేల్చాల్సిందే అంటూ సమీర చేపట్టుకుని ఆ అబ్బాయి దగ్గరికి తీసుకువెళ్ళి, ఏంటయ్యా, మా పిల్లని లవ్ చేస్తున్నావా చెప్పు, సంవత్సరం నుంచి నీ చూపులు ఆ పాపకేమో కానీ నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాయి. ప్రపోజ్ చేసే, అది ఓకే చెప్తుందో లేదో తర్వాత సెకండరీ అని మోనిక ఫ్రస్ట్రేషన్తో చెప్పగానే సమీర చిన్న నవ్వు నవ్వి, అరవింద్ ఇంక నువ్వు వెళ్ళు అని చెప్పగానే ఆమె నుదుటి మీద కిస్ చేసి వెళ్ళిపోయాడు అరవింద్. షాక్లో నోరు కప్పలాగా తెరుచుకున్న మోనిక, ఏంటి ఇన్ని రోజుల నుంచి సైట్ కొడుతున్న అబ్బాయి అలా ఎలా నీకు ముద్దు పెట్టేసి వెళ్ళిపోయాడు, ఉండు వాడి పని చెప్తాం అని మౌనిక పిడికిలు బిగించి సీరియస్గా ముందుకు వెళ్ళింది. మౌని, ఇలా రావే, నీకు చెప్తాను అంటూ ఆమె చెయ్యి పట్టుకుని పీజీ రూమ్లోకి లాక్కు వెళ్ళినట్లే వెళ్ళింది సమీరా. కోపంతో ఊగిపోతున్న మౌనిక, ఇప్పుడు చెప్పు, ఏంటో నీ ప్రాబ్లం, తిరిగి వాడిని లాగిపెట్టి కొట్టకుండా అంత సైలెంట్గా అరవింద్ వెళ్ళు అన్న వాడి పేరు కూడా తెలుసా నీకు అని సీరియస్ అయిపోయింది. తెలుసు, అతడి పేరు అరవింద్, మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, నెలకి 50,000 శాలరీ అని అంది సమీరా. వసే, నేను నీ పక్కనే ఉన్నా కదే, ఈ సంవత్సరంలో వాడి గురించి డీటెయిల్స్ ఇన్ని ఎలా కనిపెట్టేశావే అని షాక్ అయిపోయింది మోనిక. అరవింద్ నేను ఆల్మోస్ట్ 6 years నుంచి లవ్ చేసుకుంటున్నాము అని బాంబ్ పేల్చింది సమీరా. వాళ్ళిద్దరి పేరులోనే ఉన్న డిఫరెన్స్ని బట్టి భయపడిపోతున్న మోనిక, నీకు అర్థమవుతుందా, 6 years లవ్, అలా ఎలానే మీ ఇంట్లో ఒప్పుకుంటారని అనుకుంటున్నావా అంటూ మోనిక భయంగా అడిగింది. కిటికీ దగ్గరికి వెళ్ళి సూర్యాస్తమయాన్ని చూస్తున్న సమీర ఒక విరక్తి నవ్వు విసిరి, మా అప్ప ఒప్పుకుంటాడు అన్న నమ్మకం కాదు, ఆ ఊహ కూడా నాకు లేదు. ఎలాగోలాగా టీచర్ ట్రైనింగ్లో పాస్ అయిపోయామంటే నా జాబ్ నేను చూసుకుంటాను, ఆ తర్వాత అని గ్యాప్ ఇచ్చింది సమీరా. హా, ఆ తర్వాత అంటూ మోనిక ఆతృతగా అడుగుతూ ఉంటే, అరవింద్తో కలిసి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం తప్ప నాకు ఇంకో ఆప్షన్ లేదు మోనిక అని క్లియర్గా చెప్పేసింది సమీరా. ఓదార్పుగా కన్నీళ్లు తుడుచుకుంటున్న సమీరా భుజం మీద చెయ్యి వేసిన మోనిక, ట్రూ లవ్ ఎప్పుడు విన్ అవుతుంది, నువ్వేం భయపడకు. ఇంతకీ మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది, అంటే వేరే వేరే రిలీజియన్స్ కదా చెప్పు అని ఎగ్జైటింగ్గా అడిగింది మోనిక.
ఆమె నోరు తెరిచేలోపే మిగతా రూమ్స్ మేట్స్ కూడా వచ్చేయడంతో వాళ్ళని చూసి సైలెంట్ అయిన సమీర తర్వాత చెప్తాను అంటూ మోనికకి సైగ చేసింది. ఓకే ఓకే అని ఇద్దరు రేపటి సిలబస్ ప్రిపేర్ అవ్వడంతో లీనమైపోయారు. నెక్స్ట్ డే ఫ్రైడే రోజు చుడిదార్ వేసుకునే సమీర ఆ రోజు స్నానం చేసి వచ్చి మంచిగా సిల్క్ గ్రీన్ కలర్ శారీ కట్టుకోవడానికి చేతుల్లోకి తీసుకుంది. తల తుడుచుకుంటున్న మోనిక ఏంటి మేడం స్పెషల్ ఈరోజు శారీ తీశారు, ఏదో ఉన్నట్లుంది అని అల్లరిగా అడగడంతో చిన్న నవ్వు విసిరిన సమీరా పాప మంచిగా తనకు వచ్చు కాబట్టి నీట్గా చీర కట్టుకుని వాళ్ళు జడ ఉన్న హెయిర్ తడి ఆరాక లూజ్గా వదిలేసి క్లిప్ పెట్టింది. తన సోయ కళ్ళకి కాటుక అద్ది సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ అయ్యాక లేత గులాబీ రేకుల్లాంటి పెదవులకి లైట్ షేడ్ లిప్స్టిక్ వేసుకుంది. ఆమె వెనుక నుండి నిలబడి చూస్తున్న మోనిక, అబ్బా ఏమున్నావో, కొంచెం హైట్ తక్కువే కానీ పర్లేదు సెట్ అవుతావు. నేనే కనుక అబ్బాయిని అయి ఉంటే సమీరా నిన్నే పెళ్లి చేసుకునేదాన్ని. ఖచ్చితంగా నీ కళ్ళకి నీ ఫేస్కి పడిపోయి ఉంటాడు ఆ అరవింద్, లక్కీ ఫెలో అని కితాబిచ్చింది. చిరుకోపంగా చూసి మోనిక బీరువాలో ఉన్న స్టిక్కర్ ప్యాకెట్లో నుండి ఒక స్టిక్కర్ పెట్టుకుని కింద కుంకుమ కూడా పెట్టుకుంది సమీరా. మళ్ళీ షాక్ అయిపోయిన మోనిక, ఏంటమ్మా నిన్నటి నుంచి నా చిట్టి గుండె తట్టుకోలేనన్ని షాకులు ఇచ్చేస్తున్నావు, నువ్వు బొట్టు పెట్టుకుంటావా అని ఆశ్చర్యంగా అడిగింది మోనిక. ఏం పెట్టుకోకూడదా? మా ఆయన హిందూ అయినప్పుడు ఆయన మతాన్ని కూడా నేను గౌరవించాలి కదా. త్వరగా పద గుడికి వెళదాం అని చెప్పి మౌనికని లాక్కుని దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళ్ళారు ఇద్దరు. అక్కడ ఆల్రెడీ అరవింద్ బాబు సమీరా కోసమే వెయిట్ చేస్తూ గుడి బయట ఉన్నాడు. 5 feet హైట్, ముదురు ఆకుపచ్చ చీర, మ్యాచింగ్ బ్లౌజ్, వాలు జడ, 2 చేతుల నిండుగా మ్యాచింగ్ గాజులు, నుదుటిన స్టిక్కర్, కింద కుంకుమ, ఇవన్నీ వేసి ఆమెని కంప్లీట్ హిందువులాగా చూపిస్తుంటే అరవింద్ రెప్ప వేయడం మర్చిపోయి మరీ చూస్తున్నాడు. అతడిని బాగా దగ్గరగా వచ్చిన సమీర అరవింద్ చెంప మీద తట్టి చూసింది. చాలే లోపలికి వెళ్దాం పదా అనగానే, అసలు బంగారం ఎంత బాగున్నావే, నా సెలక్షన్ చిన్నప్పుడే ఎంత కరెక్ట్నో చూడు, ఏమన్నా ఉన్నావా అని పొగడ్తలు స్టార్ట్ చేసేసరికి కళ్ళు రుమి చూసిన సమీర గుడిలోకి వెళ్ళిపోయింది. నవ్వుకున్న అరవింద్ మోనికని చూసి, మీ ఫ్రెండ్ మా స్టోరీ చెప్పేసినట్లుంది కదా, కాబట్టి ఇక నుండి మనిద్దరం కూడా ఫ్రెండ్స్ అని ఆమె షేక్ హ్యాండ్ ఇచ్చి ఇద్దరు గుళ్ళోకి వెళ్ళారు. అతను వచ్చేలోపు పూజా సామాగ్రి అంతా కొనేసిన సమీర లోపలికి వెళ్ళి మంచిగా ముగ్గేసి పసుపు కుంకుమ పెట్టి పూలతో అలంకరించి దీపాలు వెలిగించాక మనసులో ఉన్న ఒకే ఒక్క కోరిక ఆ పోచమ్మ తల్లికి చెప్పుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేశాక గంట కొట్టి దండం పెట్టుకుంది. పూజారి గారు పువ్వులు పండ్లు ఇస్తుంటే తన చీర కొంగు పట్టుకుని తీసుకున్న సమీర ఆయన దగ్గర ఆశీర్వాదం అందుకుంది, అచ్చమైన తెలుగమ్మాయిలాగా. అరవింద్, నువ్వు ఎవరో నాకు కంప్లీట్గా తెలియదు కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, నువ్వు చాలా అంటే చాలా లక్కీ తెలుసా. ఇన్ని రోజులు సమీరాలోని బెస్ట్ ఫ్రెండ్ యాంగిల్ మాత్రమే చూశాను కానీ ఇప్పుడు తనలో ఒక మంచి లవర్ కాదు, పర్ఫెక్ట్ తెలుగింటి భార్య లక్షణాలు ఉట్టి పడుతున్నాయి. లైఫ్లో నువ్వు చాలా సంతోషంగా ఉంటావు అని మోనిక డ్రమాటిక్గా అభయహస్తం చూపించి చెప్పింది. ఆమె ముందు బౌ చేసినట్లు నిలబడిన అరవింద్ థ్యాంక్ యూ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అన్నాక తన ముందుకు వచ్చిన సమీర నుదుటి మీద కుంకం పెట్టేసరికి ఆమె కూడా అతనికి బొట్టు పెట్టి ప్రసాదం తినిపించింది. మోనిక కూడా దర్శనం చేసుకున్నాక వెళ్దామా ఇంకా కాలేజీకి అని అడిగితే సమీర ప్లీజింగ్గా మోనిక వైపు చూసింది. ఏంటమ్మా లుక్కు ఏంటి అని మోనిక సిఐడి లెవెల్లో వాళ్ళిద్దరినీ చూస్తుంటే సమీర భుజం చుట్టూ చేతిని వేసిన అరవింద్, మరేమో మేము కొంచెం బయటికి వెళుతున్నాము అని చెప్పగానే, ఆహా ఎంజాయ్ ఎంజాయ్ నేను చూసుకుంటాలే అని మోనిక ఒకటి కాలేజీకి వెళ్ళిపోయింది. సమీర ముందు నిలబడిన అరవింద్, చెప్పండి మేడం ప్లాన్స్ ఏంటి, మూవీ ఆర్ పార్క్ అని అడిగాడు. కొంచెం దూరంలో పెద్దమ్మ తల్లి టెంపుల్ ఉంది అట, అక్కడికి తీసుకువెళ్తావా అరవింద్ అని అడగడంతో, నీకు అనవసరంగా నేను టెంపుల్స్ అలవాటు చేశాను తమ్మి, ఎప్పుడు చూడు సరదాగా బయటికి వెళ్దామంటే ఆ టెంపుల్ ఈ టెంపుల్ అని అంటావు అంటూ అరవింద్ కోపం తెచ్చుకున్నాడు.
ఇప్పుడు మనం చాలా టఫ్ సిచ్యువేషన్లో ఉన్నాం అరవింద్. ఆ విషయం నీకు అర్థం కావడం లేదు. మన ట్రూ లవ్ ఎంత ముఖ్యమో దేవుడి ఆశీర్వాదం అంతకంటే ఎక్కువ ముఖ్యం. కాబట్టి పెళ్ళైనన్ని రోజులు మనం దేవుళ్ళని అడగడం తప్ప ఏం చేయలేం. పెళ్ళైన తర్వాత మన ఇద్దరి టైం మనకు ఉంటుంది కదా అని చెప్పింది సమీరా. ఏమన్నా అంటే ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావే పొట్టిదానా అని సమీర నుదుటి మీద పొడిచిన అరవింద్ పద అంటూ ఆమె కోరినట్లే పెద్దమ్మ తల్లి టెంపుల్కి తీసుకువెళ్ళాడు. దర్శనమయ్యి బయటికి రాగానే ఇప్పుడు మాత్రం అస్సలు నువ్వు చెప్పినట్లు వినను సమీ. లంచ్ చేశాక మన ఇద్దరం మూవీకి వెళ్ళవలసిందే. అసలే ఈరోజు నీ కోసం నేను లీవ్ కూడా తీసుకున్నాను అని చెప్తూ సమీరాని మాట్లాడనివ్వకుండా చేసి ఆమెని మూవీకి తీసుకువెళ్ళాడు. లంచ్ అయ్యాక కార్నర్ సీట్ బుక్ చేసిన అరవింద్ని చిరుకోపంగా చూస్తూ ఇందుకేనా మూవీ అన్నావు అని సీరియస్ అయ్యింది సమీరా. ఊరుకోవే, మరీ ముద్దపప్పులాగా బిహేవ్ చేస్తున్నావు. నా ఏజ్ ఎంతో నీకు అర్థమవుతుందా? 25 ఒంటి మీదకు వచ్చాయి. పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉంది. హగ్గు కిసు కంటే ముందుకు పోయేదే లేదు నీ వల్ల. ఇప్పుడు ఇది కూడా వద్దన్నావంటే చేతులు కాళ్ళు కట్టేసి నా ఇష్టం వచ్చింది చేసుకుంటా చెప్తున్నా అని ఫ్రస్ట్రేషన్ అయిపోతాడు అరవింద్ బాబు. అతడి అవస్థకి నవ్వుకున్న సమీర పక్కన కూర్చుని టైటిల్స్ పడుతున్న మూవీని చూస్తూ అరవింద్ ఇదేం మూవీ, నేనెప్పుడు పేరు కూడా వినలేదు అంటూ అక్కడక్కడ మాత్రమే కూర్చున్న మనుషుల్ని చూపించి అడుగుతుంది ఆమె. ఏం మూవీ అంటే తెలుగు మూవీనే. ఇప్పుడు మన ఇద్దరికి టైం ఇంపార్టెంటా, సినిమా చూసి అందులో ట్విస్ట్లు ఏమేమి ఉన్నాయో అని తెలుసుకోవడం ఇంపార్టెంటా సమీరా అని కోపంగా అడిగేసరికి సైలెంట్ అయిపోతుంది పాప. ఆ థియేటర్కి వచ్చిన అందరూ లవర్స్నే కాబట్టి సినిమా వైపు అప్పుడప్పుడు చూస్తూ తమ గర్ల్ ఫ్రెండ్స్తో బిజీగా ఉంటే అరవింద్ మాత్రం నేనేం పాపం చేశానన్నట్లు సమీర నడుం పట్టుకుని దగ్గరికి లాగాడు. ఓయ్ ఏంటిది, ఎవరైనా చూస్తారు, వదులు అరవింద్ అని గింజుకుంది సమీరా. మనం ఉన్నది కార్నర్ సీట్స్, పైగా లైట్స్ కూడా లేదు. ఇంకా ఎవరికి కనిపిస్తామని నీ భయం అంటూ ఈసారి ఆమెని తెచ్చుకుని తన ఒళ్ళోనే క్రాస్గా కూర్చోబెట్టుకున్న అరవింద్ సమీర భుజం మీద పెదవులతో రాస్తూ ఆమె ఒంటి వాసనని పీల్చాడు. మత్తెక్కినట్లుగా తన సోయి కళ్ళని వాల్చేసింది సమీర. భుజం మీద ముద్దులు పెడుతూ ఆమె ముఖాన్ని తనకి ఆపోజిట్గా తెచ్చుకున్న అరవింద్ క్షణంలో ఇద్దరి పెదవులను ఏకం చేసి ఒక లిప్ లాక్ కొట్టేశాడు. మూవీ అయిపోయేసరికి సమీర పెదవులు ఎర్రగా అయిపోయి ఒక చోట బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉండడంతో 2 days నాతో మాట్లాడావంటే నీకుంటుంది అరవింద్ అని వార్నింగ్ ఇచ్చి మరీ పీజీ దగ్గర అతడికి బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. నవ్వుకున్న అతను నీ అలక అంతసేపే, మళ్ళీ రాత్రి నువ్వే అరవింద్ తిన్నావా, ఏం చేస్తున్నావు అని మెసేజ్ చేయకపోతే చూడు, ఇది తెలియనిదా ఏంటి అని నవ్వుకుంటూ బైక్ రివర్స్ చేసుకుని తన రూమ్కి వెళ్ళిపోయాడు. తెల్లగా వెళ్ళిన సమీరా ముఖం మొత్తం రెడ్డిష్ చేసుకుని వచ్చేసరికి మోనిక ఏంటమ్మా ముఖం ఎర్రగా ఉంది, సంథింగ్ ఏదో జరిగిందంటే నాటి నాటి థింగ్స్ ఏమైనా చేశాడా మా అన్నయ్య అని అడిగేసరికి ఇంకేం పని మీ అన్నయ్యకి అని సీరియస్గా చెప్పి ఎవరి ఫేస్ చూడలేక దుప్పటి ముసుగేసుకున్న సమీర తీయటి ఆలోచనలతో పడుకుంది. సండే రూమ్లో ఉన్న మిగతా ఇద్దరు ఔటింగ్కి వెళ్ళిపోయారు. ఇంకా ఇదే మంచి టైం అనుకున్న మోనిక ఇప్పుడు చెప్పవే, అసలు నీ లవ్ స్టోరీ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, అరవింద్ నీకు ఎలా పరిచయం అని నిలదీసింది. తన పాత స్మృతులను ఇంకొకసారి గుర్తుకు చేసుకుంటూ ఫ్రెండ్కి తన లవ్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసింది సమీరా. మీకు నేను చెప్తాను రండి. సమీరా ఒక ముస్లిం అమ్మాయి, నాన్న మహమ్మద్, అమ్మ షబానా, తనకి ఒక అన్నయ్య హుసేన్. వీళ్ళది ఫాల్దీ బిజినెస్. ఒక క్యూట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వైజాగ్ దగ్గర చిన్న ఊరు సమీరాది. 6th క్లాస్కి హై స్కూల్ జాయిన్ అయ్యింది. సమీరా అక్కడే 8th క్లాస్ చదువుతున్న అరవింద్ పరిచయం అయ్యాడు తనకి. అరవింద్ ప్యూర్ హిందూ అబ్బాయి. నాన్న సత్యం గవర్నమెంట్ ఎంప్లాయ్ కాగా అమ్మ శాంతి హౌస్ వైఫ్. అతనికి ఒక అక్క కూడా ఉంది. ఇద్దరు ఒకే స్కూల్లో చదువుతున్నారు. క్లాస్కి టైం అవుతుందని లేటుగా వచ్చిన సమీరా ఫాస్ట్గా వెళుతుంటే
చూసుకోకుండా అరవింద్ని గుద్దేసుకుంది. అతడి చేతిలో ఉన్న క్యారేజ్ బాక్స్ కింద పడిపోవడంతో బాధగా చూసిన సమీర, సారీ అండి, చూసుకోకుండా అలా అయిపోయింది అని బాధపడుతుంటే ఇట్స్ ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు అరవింద్. మధ్యాహ్నం లంచ్ తినేటప్పుడు తన బాక్స్ ఓపెన్ చేసిన సమీరకి గిల్టీ ఫీలింగ్ అలాగే ఉండిపోయింది. తన వల్ల ఒక మనిషి పస్తులు ఉన్నాడా అని. అందరికీ ఫుడ్ తినే ప్లేస్ ఒకచోటే అవడంతో 8th క్లాస్ అరవింద్ ఖాళీగా కూర్చుని ఉన్నాడు. నిజానికి అతను కొనుక్కోలేక కాదు, ఇంట్రెస్ట్ ప్లస్ ఆకలి లేక అలా కూర్చుని ఉండడంతో వెళ్ళి తన బాక్స్ ఆఫర్ చేసింది సమీరా. ఆమె వైపు ఒకసారి చూసిన అరవింద్, పర్లేదు, నేను బయటైనా తెచ్చుకుంటాను, కానీ నాకు ఆకలి లేదు అని చెప్పినా కూడా వినకుండా తన బాక్స్లో ఉన్న బిర్యానీ అరవింద్ ముందు పెట్టింది సమీరా. నాకొద్దు, పైకి ఈరోజు సోమవారం, నేను తినను అంటున్న అతడి మాటలు అడ్డుకుంటూ సెన్సిటివ్ అయిన సమీరా కళ్ళల్లో నీళ్లు తెచ్చేసుకుని, నా వల్ల మీ బాక్స్ కింద పడిపోయింది కదండి, ప్లీజ్ తీసుకోండి, పోనీ షేర్ చేసుకుందామా అని క్యూట్గా అడిగింది. వయసు ప్రభావం ముద్దుగా ఉన్న ఆమె మొహం అరవింద్కి ఇంకాస్త నచ్చేసరికి సోమవారం తను తినడు అన్న రూల్ కూడా బ్రేక్ చేసి ఆమెతో కలిసి బిర్యానీ షేర్ చేసుకున్నాడు అతను. ఆ తర్వాత నుండి ఇద్దరు చాక్లెట్స్, స్నాక్స్ అలా షేర్ చేసుకుంటూ ఎగ్జామ్స్కి హెల్ప్ చేస్తూ 10th వచ్చేలోపు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. కానీ సమీరా మాత్రం ఈ విషయం తన తండ్రికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో అని భయపడుతూనే అరవింద్తో దొంగచాటుగా మాట్లాడేది. అతడు ఇంటర్ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. ఆమె ఇంటర్ జాయిన్ అయ్యింది. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకని అనుకున్నాడో ఏమో, తన మనసులో ఉన్న ఫీలింగ్స్ బయట పెట్టేశాడు అరవింద్. సమీ, ఇన్ని రోజులు మనం ఫ్రెండ్స్గానే ఉన్నాం కదా, కానీ నువ్వేంటి నాకు చాలా ఇష్టం, ఈ వయసులో చెప్పడం అట్రాక్షన్ అని అనుకోవచ్చు, బట్ మనం ఈ మాటకి స్ట్రిక్ అయ్యి ఇద్దరం లైఫ్లో సక్సెస్ అయినాకే పెళ్లి చేసుకుందాము, నా లవ్ యాక్సెప్ట్ చేస్తావా అని రోజు గ్రీటింగ్ కార్డ్, ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు అరవింద్ బాబు. ఆమెకి అతడు మంచి ఫ్రెండ్, చాలా బాగా అర్థం చేసుకుంటాడు అన్న పాజిటివ్ ఫీలింగ్ ఉండడంతో అప్పటికి ఏజ్ ప్రభావం వల్లనే ఓకే చెప్పినా కూడా అతడు ప్రపోజ్ చేసిన విధానం నచ్చి తెలియకుండానే లవ్లో పడిపోయింది సమీరా కూడా. కొన్ని రోజులు ఇద్దరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ కంటిన్యూ చేశారు. సమీరా ఇంట్లో ఉన్న అమ్మ ఫోన్తో అప్పుడప్పుడు అతనికి మెసేజ్లు చేస్తుండేది. ఆమె నుంచి వచ్చే ప్రతిదీ అపురూపం అనుకున్నట్లు వెంటనే రియాక్ట్ అయిన అరవింద్, నీతో మాట్లాడకుండా అసలు ఉండలేకపోతున్నాను, ఒక ఫోన్ కొనిస్తాను, మన ఇద్దరం మాట్లాడుకోవడానికి బాగుంటుంది అని అతడు చెప్తే, అమ్మో వద్దు వద్దు, మా అన్నయ్య కళ్ళని ఈ మధ్య నా మీదే ఉన్నాయి, ఏమైనా తేడా చేశానంటే చంపేస్తారు నన్ను అని భయపడుతూ షబానా ఫోన్తోనే అతడితో చాటింగ్ చేసేది సమీరా. అలా వాళ్ళిద్దరి లవ్ స్టార్ట్ అయితే ఇంటర్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు ఉన్నాక డైట్ కాలేజీలో టీచర్ ట్రైనింగ్కి హైదరాబాద్ వచ్చింది సమీరా. అక్కడ తనకి పరిచయమైన బెస్ట్ ఫ్రెండ్ మోనిక. ఆల్రెడీ అరవింద్ హైదరాబాద్లో జాబ్ జాయిన్ అవ్వడంతోనే ఆమె అక్కడున్న కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని చాలా కష్టం మీద ఇంట్లో వాళ్ళని ఒప్పించి హైదరాబాద్ వచ్చింది. మొత్తం చెప్పి, ఇదే నా పరిస్థితి, నా లవ్ స్టోరీ ఫ్రెండ్స్గా స్టార్ట్ అయినా మేము తెలియకుండానే ఒకరి ప్రేమలో ఒకరం పడిపోయాము, ఇప్పుడు అది కంప్లీట్ అవ్వాలి అంటే పెళ్ళి ఒకటే మార్గం, అది కూడా అయితే ఇంకా లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఏమీ ఉండదు అని ఆలోచిస్తూ చెప్పింది సమీరా. మీ ఇంట్లో ఎలానో ఒప్పుకోరు అని ఫిక్స్ అయిపోయావు, మరి అరవింద్ ఇంట్లో అయినా అన్న ట్రై చేయవలసింది కదా అని ఐడియా ఇచ్చింది మోనిక. వాళ్ళ ఇంట్లో నేను ఇంటర్ చదువుతున్నప్పుడే తెలుసు, నేను చాలాసార్లు అరవింద్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, అంకుల్ ఆంటీ నన్ను చాలా బాగా చూసుకున్నారు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదని కూడా చెప్పేశారు అంది సమీరా. అమ్మయ్య, ఇప్పుడు ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందే. ఏమో, మీ ప్రయత్నం నువ్వు చెయ్యి, మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి, ఎందుకంటే నీ పుట్టిల్లు కూడా నీకు ఇంపార్టెంట్ కదా, వాళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు ఏమైనా చేద్దువులే అని సలహా కూడా ఇచ్చింది మోనిక. సడన్గా తన పొట్ట పట్టుకుని కింద పడిపోయిన సమీరని చూసి, ఇంతసేపు బాగానే ఉంది కదా, ఏమైంది అని టెన్షన్ పడిన మోనిక సమీరని వార్డెన్కి ఇన్ఫామ్ చేశాక హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. తనకేం చేయాలో తెలియడం లేదు. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే టెన్షన్ అయిపోతారేమో అని భయపడి వెంటనే సమీర ఫోన్ నుండి అరవింద్కి కాల్ చేసింది. ఆగ మేఘాల మీద
వచ్చిన అరవింద్ మోనిక తనకేమైంది అని టెన్షన్గా అడిగాడు. తెలీదు అరవింద్, ఎమర్జెన్సీ కేసు మీద జాయిన్ చేసుకున్నారు డాక్టర్స్, ఏం చెప్పడం లేదు అని టెన్షన్గా అంది మోనిక. సరే నేను మాట్లాడతాను అని చెప్పి కాసేపు తర్వాత డాక్టర్స్ ముందు కూర్చున్న అరవింద్ ప్రాబ్లం ఏంటి అని కనుక్కున్నాడు. ఆ అమ్మాయి పీజీలో ఫుడ్ సరిగ్గా తినలేదు, వాటర్ అంతకంటే తాగలేదు, సో టెంపరీగా చిన్న ప్రాబ్లం వచ్చింది యూటరస్లో. సో తను మంచి ఫుడ్ తీసుకుంటే తప్ప నార్మల్ అవ్వలేదు అని చెప్పగానే, ఓకే డాక్టర్, ఇక నుంచి అలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను అని హామీ ఇచ్చి నెక్స్ట్ డే సమీరా అని డిశ్చార్జ్ చేయించాడు అరవింద్. ఆ రోజు నుండి 3 పూట్ల తను ఉంటున్న రూమ్ నుండే మంచి హెల్దీ ఫుడ్ ఆమెకి ప్రిపేర్ చేసుకుని మరీ తీసుకువెళ్ళేవాడు. అతడి ప్రేమకి మురిసిపోతూనే దేవుడికి 100 థ్యాంక్స్లు చెప్పుకునేది సమీరా. నెల తర్వాత మళ్ళీ చెకప్కి వెళ్తే డాక్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అని చెప్పగానే ఊపిరి పీల్చుకున్న అరవింద్ సమీరా మీద సీరియస్ అయ్యాడు. ఇన్ని రోజులు సైలెంట్గా ఉంది నీ హెల్త్ కోసమే, కొంచెమన్నా నీకు ఇంగితం ఉండనక్కర్లేదా? సమీ, ఏమైనా చిన్నపిల్లవా? ఇది తిను, అది తిను, వాటర్ ఎక్కువగా తాగు అని చెప్పడానికి? నీ హెల్త్ మీద నీకు కాకపోతే ఇంకా ఎవరికి కనబడుతుంది అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. అతని కోపాన్ని పాల నొరగలాగా పోగొట్టింది సమీరా. అరవింద్ మెడలో తన చేతులు మాలలాగా వేసి ఊగుతూ, నన్ను చూసుకోవడానికి ఎవరున్నా లేకపోయినా నువ్వు ఉన్నావు కదా అరవింద్, ఇంకా నా గురించి నాకేంటి ప్రాబ్లం అని కవ్వించింది. ఇదిగో, ఎంత కోపం తెచ్చుకున్నా ఇలా ఐస్గా మాట్లాడి నన్ను మెల్ట్ చేసేస్తావే పిచ్చిదానా అని సమీరాని హక్ చేసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అరవింద్. కానీ ఈ సమీరా పాపని ఇద్దరి పెదవులు ఏకం చేసి, అల్లా నాకు ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ నువ్వే అని అతడి కౌగిలిలో ఇమిడిపోయింది. వీళ్ళు తమ కోచింగ్ కంటిన్యూ చేస్తుండగానే సర్క్యులర్ వచ్చింది. అది ఏంటంటే ఇంకొద్ది రోజుల్లో తమ ట్రైనింగ్ అయిపోతుంది. సో అందరికీ గుర్తుగా ఫేర్వెల్ కండక్ట్ చేసింది ఆ టైడ్ కాలేజ్ మేనేజ్మెంట్ అని. తమతో పాటు చదువుకుంటున్న అందరూ కూడా ఓకే మనమందరం డ్యాన్స్ వేద్దాము, మెమరల్గా ఉంటుంది అని అనుకున్నారు. ఎవరికి తోచింది వాళ్ళు చెప్తూ ఉంటే, ఒక అమ్మాయి మాత్రం మనమేమి నార్మల్ జాబ్స్ చేసేవాళ్ళం కాదు కదా, టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నాము, 100 మంది స్టూడెంట్స్ని మన చేతి మీద తీర్చిదిద్దే అవకాశం రాబోతుంది, కాబట్టి ఏదైనా పవర్ఫుల్గా చేద్దామా అందరం కలిసి అని సలహా ఇచ్చింది. దానికి ఇంకొక అమ్మాయి, పర్ఫెక్ట్, మనమందరం అమ్మవారి సాంగ్ ఐగిరి నందినికి డ్యాన్స్ వేద్దాం అని చెప్పగానే హుషారుగా ఓకే చెప్పారు అందరూ. కానీ 4-5 ముస్లిమ్స్ మాకు ఇంట్రెస్ట్ లేదు అని సున్నితంగా పక్కకి తప్పుకుంటే, సమీరా మాత్రం నేను కూడా చేస్తాను అని వాళ్ళలో కలిసిపోయింది. పక్కకి వెళ్ళిన ముస్లిం అమ్మాయిలు సమీరాని కోపంగా చూస్తూ, అసలు మనము ఎలా చేస్తాము, డ్యాన్స్ పెద్ద బొట్టు పెట్టుకోవాలి, వాళ్ళ హిందువుల ఆచారాలన్నీ పాటించాలి అని వాళ్ళలో వాళ్ళే కుళ్ళుకుంటూ పక్కకు వెళ్ళిపోయారు. సమీరా మీద కారాలు మిరియాలు నూరుకుంటూ 1 మంత్ ఆ సాంగ్ ప్రాక్టీస్ చేసింది సమీరా హిందూ గర్ల్స్తో పాటు. ఫైనల్గా ఫేర్వెల్ డే రానే వచ్చింది. వాళ్ళు పెద్ద పిల్లలు కాబట్టి అవుట్ సైడ్ వాళ్ళకి కూడా ఫంక్షన్ కోసం ఎలా ఉండేసరికి సమీరా పాప అరవింద్ బాబు కూడా ఇన్వైట్ చేసింది. గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో పట్టు చీరలో ఉన్న ఆమె లూజ్ హెయిర్ వేసుకుని నుదుటి మీద కాసు అంతా బొట్టు పెట్టుకుని చేతిలో త్రిశూలంతో ఉండగానే అరవింద్ సమీరాని చూసి ఒళ్ళు జలధరించి 2 చేతులు ఎత్తి మొక్కాడు. అతడి వైపు చిరుకోపంగా సమీరా చూస్తూ ఉంటే, నిజంగా అమ్మవారి లాగానే ఉన్నావు తెలుసా, నువ్వు బై మిస్టేక్ ముస్లిం ఫ్యామిలీలో పుట్టావు కానీ ప్రతి దానికి హిందూలా ఎంత బాగా సెట్ అయిపోతావో తెలుసా అని అరవింద్ అన్నాడు. అవునన్నయ్య, నేను కూడా అదే చెప్తుంటా దీనికి అని తన కిరీటంతో అగచాట్లు పడుతూ మోనిక రాగానే ఆమెకు కూడా డ్రెస్ అడ్జస్ట్ చేసి, ఓకే మాకు పర్ఫార్మెన్స్ టైం అవుతుంది అని వెళ్ళిపోయారు ఇద్దరు. 10 నిమిషాల పాటు ఉన్న ఆ ఐగిరి నందిని అమ్మవారి సాంగ్కి తన సోయే కళ్ళతోనే సగం పాటని ప్రేక్షకులని అందిస్తున్న సమీరని చూసి అందరూ ఇంప్రెస్ అయిపోయారు. బెస్ట్ డ్యాన్స్గా వాళ్ళకి మేనేజ్మెంట్ అవార్డు కూడా ప్రకటించింది. చూస్తుండగానే తమ
డైట్ కాలేజ్ ట్రైనింగ్ అయిపోవడంతో నెక్స్ట్ ఏంటి అని ఫ్రెండ్స్ ఇద్దరు ఆలోచనలో కూరుకుపోయారు. వాళ్ళ కోసమే ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్న అరవింద్ ఒక కాలేజీ నేమ్ చెప్పి ఇందులో కనుక ట్రైనింగ్ తీసుకున్నారంటే జస్ట్ 2 నెలలు చాలు, కన్ఫర్మ్ మీకు జాబ్ వచ్చేస్తుంది. డిఎస్సి ఎగ్జామ్స్ త్వరలోనే ఉన్నాయి కదా, వాటికి మంచి ప్రిపరేషన్ ఇస్తుంది అని చెప్పగానే ఇద్దరు ఓకే అంటూ తమ ఫ్యామిలీస్తో మాట్లాడి ఆ కాలేజీలో జాయిన్ అవ్వడానికి ఒప్పించారు. బయటికి వెళ్ళిన సమీరా రూమ్లోకి రాగానే తన బెడ్ మీద అంతా చీమలు, చిన్న చిన్న పురుగులు పాకుతుండేసరికి ఉన్న మిగతా ఇద్దరు రూమ్మేట్స్ని చూసింది కోపంగా. ఆ టైంలో మోనిక ఊరి వెళ్ళడంతో ఒకటే అయిపోయింది సమీరా. వాళ్ళు నవ్వుకుంటూ తిన్న ప్లేట్స్ అన్నీ సమీరా బెడ్ మీదనే వేసేసి ఉండడంతో తనకి కోపం వచ్చి, బుద్ధుందా లేదా, ఇంకా ఇంకొకరిని బెడ్ని వాళ్ళు లేనప్పుడు వాడుకోవచ్చా, ఆ ప్లేట్స్ పడేయడానికి అంత ఒళ్ళు బరువా మీకు అని కోపంలో తిట్టేసరికి వాళ్ళు కూడా సీరియస్ అవ్వగానే చిన్న గొడవ జరిగింది సమీరాకి తన రూమ్మేట్స్కి. ఆ గొడవ కాస్త ఆ పీజీ నుండి ఖాళీ చేసే వరకు అయితే రూమ్ షిఫ్ట్ అయిపోయింది సమీరా. మోనిక ఊరు నుంచి వచ్చాక అసలు ఈ పీజీలో ఉండాలంటేనే చిరాకు వస్తుంది, ఫుడ్ తినలేకపోతున్నాము, మనిద్దరం చిన్న ఇల్లు తీసుకుందామా అని సమీరా ప్రపోజల్ పెట్టగానే మౌనిక అవునే, నాకు కూడా అదే బెటర్ అనిపిస్తుంది, ఎలాగో మనం ఇక్కడ పీజీ ఫీజు కట్టి మళ్ళీ బయట తిండికి డబ్బులు పెట్టే బదులు అంత అమౌంట్లో మనకి ఇల్లు వస్తుంది, నీకు వంట వచ్చు, నాకు వంట వచ్చు, కాబట్టి మనం మేనేజ్ చేసుకోవచ్చు అని ఒకరికొకరు చెప్పుకున్నారు ఫ్రెండ్స్. వాళ్ళ ఆలోచన అరవింద్కి చెప్పగానే సరే మీరు బయటికి వెళ్ళకండి, దగ్గరలో నేనే చూస్తాను అని చెప్పి 3-4 రోజులు బాబు తిరిగాక కాలేజీకి దగ్గరలో సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి ఓకే చేశాడు. వాడికి తెలిసిన దాంట్లోనే మంచి రోజు చూసుకుని ఆ ఇంటికి షిఫ్ట్ అయిపోయారు మోనిక సమీరా. వాడికి షాక్ ఇచ్చేలా నెక్స్ట్ మంత్ పక్క పోర్షన్లోనే చేరిపోయాడు అరవింద్. ఓయ్ నువ్వేంటి ఇక్కడ అని సమీరా షాక్ అవుతుంటే క్యూట్గా నవ్వుతూ, మరి నా ప్రేయసి పక్కనే నేను ఉండొద్దా, అందుకే అక్కడ ఖాళీ చేసి ఇక్కడ తేలిపోయా అని అతను సమాధానం ఇవ్వగానే నవ్వుకుంటూ థ్యాంక్స్ అరవింద్ అని చెప్పింది సమీరా. ఆ రోజు నుండి ముగ్గురు సంతోషంగా ఉంటూ పండగలకి టెంపుల్స్ విజిట్ చేసి సమీరా వచ్చిన గణేష్ చవితి పండుగ సెలబ్రేట్ చేస్తూ ఓ నెల రోజులు హ్యాపీగానే ఉన్నారు. సడన్గా ఆ స్టేట్ గవర్నమెంట్ ఆ సంవత్సరం డిఎస్సి ఎగ్జామ్స్ క్యాన్సిల్ చెయ్యమనడంతో ఇద్దరికి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. అరవింద్ మాత్రం ఏదైనా ప్రైవేట్ స్కూల్లో ట్రై చేస్తారా, ఖాళీగా ఉండడం ఎందుకు అని సలహా ఇచ్చాడు. మోనికేమో ప్రజెంట్ అదే బెటరే సమీరా, ఈ 1 ఇయర్ మనం వేస్ట్ చేసుకోవడం ఎందుకు, ప్రైవేట్ స్కూల్లో టీచింగ్ కంటిన్యూ చేస్తుంటే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ రాగానే ఎగ్జామ్ రాద్దాము అని చెప్పింది. అదే విషయం సమీరా తమ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, నువ్వు అర్జెంటుగా ఇంటికి వచ్చాయి, ఇప్పటికే చదివింది చాలే, చాలా చదివేశావు, ఇంకొక వారంలో నువ్వు ఇంట్లో ఉండాలి సమీరా అని తన ఫాదర్ మహమ్మద్ సీరియస్గా చెప్పి కాల్ కట్ చేశాడు. ఇద్దరివి పక్కపక్క పోర్షన్లే కాబట్టి ఎక్కువ టైం అరవింద్తోనే స్పెండ్ చేస్తూ ఉండేది సమీరా. ఏమైందో తెలీదురా, నాన్న అర్జెంటుగా ఇంటికి వచ్చేయమన్నాడు అని బాధగా సమీరా అతడి ఒళ్ళో కూర్చుని గుండెల మీద తలవాల్చి చెప్పింది. విషయం తెలియకుండా భయపడడం ఎందుకు సమీరా, క్యాజువల్గా వెళ్ళి ఒక వారం ఉండేసిరా, ఇంత చదివాను కాబట్టే లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా అని చెప్పేసిరా, ఈలోపు నాకు తెలిసిన స్కూల్లో నీకు మోనికా కోసం జాబ్స్ మాట్లాడతాను అని అతను చెప్తుండగానే బెంగగా అతన్ని హత్తుకుంది సమీరా. ఆ మరుసటి రోజు సమీరాకి మహమ్మద్ నుండి కాల్ వచ్చింది. అప్పా, నేను వచ్చే వారం ఇంటికి వస్తాను, కానీ తిరిగి హైదరాబాద్ ఖచ్చితంగా వచ్చేస్తాను, నేను చదువుకున్న చదువుకి అన్యాయం చేయాలేం కాబట్టి టీచింగ్ ప్రాక్టీస్ చేస్తాను, ప్రైవేట్ స్కూల్లో జాబ్ చూసుకుని అని ధైర్యంగా చెప్పేసింది సమీరా. నోర్మోయ్, అదంతా ఏం అవసరం లేదు బేటీ, హాజీ అని ఒక అబ్బాయి నిన్ను లవ్ చేస్తున్నాడట, మొన్న వాళ్ళ అప్ప అమ్మీని పిలుచుకుని మన ఇంటికి వచ్చే సంబంధం అడిగారు, మన మతమే, పైగా అబ్బాయి మంచి జాబ్ కూడా చేస్తున్నాడు, నువ్వంటే ప్యార్ అంటున్నాడు, కాబట్టి నేను మీ అమ్మి నికా పక్కా చేసేసాం, నువ్వు రాగానే ఎంగేజ్మెంట్ అని సమీరా గుండెల్లో బాంబు వేసేశాడు అహ్మద్.
అప్పా అలా ఎలా నా నిర్ణయం లేకుండా ఒకరికి మీరు నా షాదీ కోసం మాట ఇస్తారు? ఇంకా నా ప్రమేయం ఏం లేదా నా జీవితంలో అని సమీరా సీరియస్ అయింది. ఫోన్ లాక్కున్న షబానా, నిన్ను ఇంత చదివించాము, నీకు ఏది మంచో చెడో మాకు తెలీదు అనుకుంటున్నావా? వచ్చే వారం లేదు, ఏమీ లేదు, నోరు మూసుకుని రేపు బయలుదేరు అని తల్లి కటువుగా చెప్పింది. వెంటనే ఆ విషయం అరవింద్ ఆఫీస్ నుండి రాగానే అతడితో చెప్పేసింది సమీర. ఆమె కన్నీళ్లు తుడుస్తూ, లేదు నాన్న, ఇప్పుడే కరెక్ట్ టైం వచ్చినట్లు ఉంది. ఇంట్లో నువ్వు విషయం చెప్పేశాయి, నేను మా పేరెంట్స్ని తీసుకొచ్చి మీ అమ్మా నాన్నలతో మాట్లాడతాము. ఆ తర్వాత ఇంకేముంది, మన పెళ్ళైపోతుంది. ఇక ఆ తర్వాత అంటూ అరవింద్ సమీరాని నవ్వించడానికి ట్రై చేశాడు. కానీ తను మాత్రం ఏడుస్తూ అరవింద్ని హత్తుకుని, లేదు మా అప్ప గురించి నాకు బాగా తెలుసు అరవింద్, ఖచ్చితంగా ఈ పెళ్లికి ఒప్పుకోడు, మనం వెళ్ళిపోదాం పదా అని ఆమె తొందర చేసింది. ప్రయత్నం చేస్తేనే కదరా సక్సెస్ అవుతాము ఫెయిల్ అవుతాము తెలిసేది. ఈ లైఫ్కి నువ్వే నా భార్యవి, నేనే నీ భర్తని, అర్థమైందా? ఒకవేళ వాళ్ళు మాట వినలేదనుకో, నాకు ఒక ఫోన్ చేయి, నేను వచ్చేసి అక్కడి నుంచి నిన్ను తీసుకొచ్చేస్తాను అని మాట ఇచ్చి నెక్స్ట్ డే నైట్కి వైజాగ్ బస్ ఎక్కించాడు అరవింద్ సమీరను. వేరే ఊర్లో జాబ్ చేస్తూ ఉంటాడు హుసేన్. అతడు కూడా ఇంట్లో ఉండడంతో భయంగానే బ్యాగ్ అన్నయ్యకి ఇచ్చి అతడి వెంట బైక్లో ఇంటికి వెళ్ళింది సమీరా. ఉన్న ముగ్గురు సీరియస్గా ఉన్నారు. మహమ్మద్ హాజీ ఫోటో సమీరాకిచ్చి, ఇతడే నువ్వు నికా చేసుకోబోయే అబ్బాయి, మాకు నచ్చాడు, వచ్చే వారం ఎంగేజ్మెంట్, సిద్ధంగా ఉండు అని చెప్పేసి మహమ్మద్ వెళ్ళిపోతూ ఉంటే ఆయన చేతులు పట్టుకుని ఆపేసింది సమీరా. ఏంటి అన్నట్లు ఆయన అలాగే నిలబడ్డాడు. అమ్మా అన్నయ్యల వైపు ఒకసారి చూసిన సమీరా, అబ్బా మీకు నేనంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం కదా, అందుకే నేను ఏం అడిగినా కాదనకుండా వెంటనే తెచ్చిచ్చేవారు. ఆ ధైర్యంతోనే మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను అని సమీరా అంది. క్యా బోల్ అని కటువుగా అడిగాడు మహమ్మద్. భయపడుతున్నా కూడా లేని ధైర్యం తెచ్చిపెట్టుకుంటూ, నాకు అరవింద్ అనే అబ్బాయి అంటే చాలా ఇష్టం. మేమిద్దరం చిన్నప్పటి నుంచి సేమ్ స్కూల్ సేమ్ కాలేజ్. అతను ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు, నెలకి 50,000 శాలరీ. వాళ్ళింట్లో కూడా నేనంటే చాలా ఇష్టం అప్ప, వాళ్ళందరూ మంచోళ్ళు, నన్ను బాగా చూసుకుంటారు. ఇంకా అరవింద్కి అయితే నేనే ప్రాణం. ప్లీజ్ అప్ప, మీరు నా పెళ్ళికి ఒప్పుకోండి అని రిక్వెస్ట్ చేసింది సమీరా. ఏంటి అరవింద్ హిందూ అని మహమ్మద్ క్వశ్చన్ వేయగానే అవును అన్నట్లు తల ఊపింది సమీరా. అప్ప, నేను చెప్పాను కదా, దీని ప్రేమ విషయం నాకు ఇంటర్లోనే తెలుసు. అది అమ్మి ఫోన్ చేసుకుని చాటింగ్ చేస్తుండేది. ఆ రోజు నేను అడిగితే ఫ్రెండ్ అన్నయ్య అది ఇది అని మాట్లాడేది అని ఆవేశంగా మీదకి వచ్చాడు హుసేన్. సమీరకి మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజమే, వాళ్ళిద్దరూ ప్రపోజ్ చేసుకున్నవన్నీ మెసేజ్లు చేసుకోవడాలు అన్నీ హుసేన్ చూస్తే ఒకరోజు ఫ్రెండ్ అని మాత్రమే చెప్పింది, కానీ అతను అప్పుడే వార్నింగ్ కూడా ఇచ్చాడు. నువ్వు తప్పు చేస్తున్నావు సమీరా, మన మతం కాని వాడితో మాట్లాడుతున్నావు అంటూ. అప్పుడు లైట్ తీసుకున్న సమీరాకి ఇప్పుడు బల్బు వెలగడంతో అన్నయ్యకి విషయం ముందే తెలుసు కదా, నేను పెళ్ళి వద్దు అనగానే ఈ విషయం చెప్పేసి ఉంటాడు అని సమీరా భయపడుతూ ఉంది. సమీరా తుమ్ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని షబానా తెలివిగా కూతుని రూమ్లోకి పంపించేసింది. ఎందుకైనా మంచిదని ఫోన్ డ్రెస్లో వేసుకుని ఆమె వాష్రూమ్ కోసం లోపలికి వెళ్ళగానే ఈ ముగ్గురు ఆ రూమ్లోకి వెళ్ళి గడియ పెట్టేశారు. ఉలిక్కిపడి చూసిన సమీరాకి నాన్న బెల్ట్తో అన్నయ్య స్టిక్తో కనబడగానే విషయం అర్థమైపోయింది. అప్ప ప్లీజ్, అప్ప వద్దు అంటూ సమీరా వెనకడుగులు వేస్తూ ఉంటే షబానా ముందుకు వెళ్ళి ఆమె డ్రెస్లో ఉన్న ఫోన్ బయటికి తీసి, సిగ్గులేనిదానా, బాత్రూంలోకి వెళ్ళి వాడికి ఫోన్ చేద్దామనుకుంటున్నావా అని ఆ ఫోన్ కొడుకు చేతికి ఇచ్చింది. దాంట్లో ఉన్న చాట్ కాల్స్ టైమింగ్స్ అవన్నీ చూస్తూ ఫోన్ పగలగొట్టేశాడు హుసేన్. నీకు వేరే కులంవాడు కావాల్సి వచ్చిందా అంటూ తండ్రి బెల్ట్తో అన్నయ్య కర్రతో సమీరాని పిచ్చి పిచ్చిగా కొట్టారు. పైకి కనబడే దెబ్బలు బెల్ట్తో పడుతూ ఉంటే కనబడని దెబ్బలు స్టిక్తో పడుతూ ఉండడంతో మూలకి వెళ్ళిపోయిన సమీరా అసలు పైకి లేవలేకపోయింది. తల్లి షబానా కాసేపు చూసి
కూతురి ఏడుపుకి తట్టుకోలేక ఆ రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోయింది కూడా. అప్ప ప్లీజ్ అప్ప కొట్టకు భయ్యా, నువ్వైనా చెప్పు అని అరుస్తున్నా కూడా వినకుండా తండ్రి కొడుకులు గొడ్డును బాదినట్లు బాదారు సమీరని. ఇదే నీకు మేము ఇచ్చే లాస్ట్ వార్నింగ్. ఇంకా చదువు లేదు, టీచర్ లేదు, ఎంగేజ్మెంట్ కాదు, డైరెక్ట్గా నికానేకి ముహూర్తం పెట్టిచ్చేస్తాను. ఆ అబ్బాయితో ఈ రూమ్లో నుండి బయటికి కదిలావు అంటే చంపేస్తా నిన్ను అని బెదిరించి వెళ్ళిపోయారు సమీర అప్ప భయ్య. పగిలిన ఫోన్ అతికించుకోవడానికి కూడా వీలు లేకుండా ఆ ముక్కలన్నీ ఏరి బయట పడేశాడు హుసేన్. ఇంటికి వెళ్ళి నాకు కాల్ చేస్తా అంది. ఇంకా చేయలేదంటే తనని ఏమైనా అన్నారా, కొట్టారా అని భయపడుతున్న అరవింద్ సమీరకి ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా అది స్విచ్ ఆఫ్నే వస్తుంది. హెల్ప్ కోసం మోనికని తన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా కాల్ చేయమని అడిగాడు అరవింద్. లేదన్నయ్య, ఫ్యూచర్లో తను నీతో వచ్చేస్తే వాళ్ళ వల్ల నాకేమైనా ప్రాబ్లం అవుతుందేమోనని తను ఎప్పుడు నాకు ఎవరి నెంబర్స్ ఇవ్వలేదు. ఈ విషయంలో నేను మీకు ఏమీ హెల్ప్ చేయలేకపోతున్నాను, సారీ అన్నయ్య అని చెప్పింది మోనిక. అరవింద్కి మాత్రం టెన్షన్ పెరిగిపోతుంది. సమీర ఇంటి దగ్గరికి వెళ్తే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అని తను కూడా తన సొంత ఊరు అయిన వైజాగ్కి బయలుదేరాడు. వైజాగ్ మెయిన్ ఊరు అయితే అరవింద్ వాళ్ళు ఉండేది అగ్రహారం దగ్గరలోని ఊరు. సమీర వాళ్ళు అగ్రహారం దూరంలోని ఊరు. వాళ్ళిద్దరికీ కామన్గా ఉండేది మాత్రం ఒక ప్రైవేట్ హై స్కూల్. హాజీ వాళ్ళకి కబురు పెట్టిన మహమ్మద్ నికా కోసం 30 రోజుల తర్వాత ఉన్న ముహూర్తాన్ని ఫిక్స్ చేశాడు. సమీర ప్రమేయం లేకుండానే. పెళ్లి కార్డు ఆమె ముందు వేసి చూస్తున్నావుగా, కార్డ్స్ కూడా ప్రింటింగ్ అయిపోయాయి. కాబట్టి నువ్వు ఆ ఉపవాసాలు మానేసి తిని కాస్త బాగుంటే నేను నీకు వాడితో పెళ్ళైపోయాక నీ దరిద్రం వదిలించేసుకుంటాము అని మహమ్మద్ అన్నాడు. అప్పటికే 4 రోజుల నుండి తిండి లేక సమీర బుగ్గలని లోపలికి పోయి ఆమె మొహం వాడిపోయింది. మీరు పెళ్లి కార్డ్ చేయించినా ఇంకేం చేసినా కూడా నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోను, చావనైనా చేస్తాను అని గట్టిగా కూర్చుంది సమీర. ఆహా, అయితే చావు అంటూ ఇంకొన్ని దెబ్బలు వేసి ఎందుకే ఇంత మొండిగా తయారయ్యావు, వాడు ఏం మందు పెట్టాడు నీకు అని మహమ్మద్ సీరియస్ అయ్యాడు. ప్రేమ మందు అని పొగరుగా సమాధానమిచ్చి ఆ మూలనే కూర్చుండిపోయింది సమీర. ఫుడ్ ప్లేట్ పట్టుకొచ్చి కూతురు దగ్గర కూర్చున్న షబానా, మీ అప్ప అంత ఈజీగా పెళ్లి కోసం ఒప్పుకోడు, నా మాట విని అబ్బాయిని మర్చిపో సమీరా, నీకు ముందు ముందు మంచి లైఫ్ ఉంటుంది. మేము చూసిన అబ్బాయి మన మతం వాడు, మన రిలేటివ్స్ అందరితో కలిసి ఉండవచ్చు అని సున్నితంగా కన్విన్స్ చేయాలని చూసింది. అయినా ఒప్పుకోను, నాకు మీరందరూ పంచే ప్రేమ వాడు ఒక్కడే పంచగలడు. ఆ నమ్మకం నాకు వాడి మీద ఉంది. 6 సంవత్సరాల నుంచి వాడినే నా భర్తగా ఊహించుకున్నాను. అమ్మా, నేను ఇంకొకరితో నికా చేసుకోలేను అని చెప్పింది సమీర. అయితే నీ చావు నువ్వు చావు. మీ అప్ప నీ ప్రాణం తీయడానికి కూడా వెనకాడడు. చేసుకోను ఇలాంటివి అని ఏమైనా చేశావంటే అని సమీర జుట్టు పట్టుకుని తల్లి కూడా 2 దెబ్బలు వేసి ఫుడ్ ప్లేట్ ఆమె కాళ్ళ దగ్గర పడేసి వెళ్ళిపోయింది. ఫాల్తీ కోసం బయటికి వచ్చిన మహమ్మద్ ఇంటి ముందే స్కూటీలో పచ్చర్యలు చేస్తున్న ఒక అబ్బాయిని గమనించాడు. ఈ అబ్బాయి ఎవరు, ఎందుకు నా ఇంటి ముందే ఇన్నిసార్లు తిరుగుతున్నాడు అని కొడుకుని పిలిచి అదే డౌట్ అడిగాడు ఆయన. అరవింద్ని 2 నిమిషాలు అలాగే చూసిన హుసేన్ ఇంటర్ అప్పుడు అతడు టీనేజ్ ఫోటో ఇప్పటి మొహం మ్యాచ్ చేసుకుంటూ, అప్ప వీడే అరవింద్ అంటే సమీర లవ్ చేస్తున్నానని చెప్పినవాడు అంటూ అతడికి వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళబోయాడు హుసేన్. కొడుకు చొక్కా పట్టుకుని ఆపేసిన మహమ్మద్ చుట్టూ తమ బంధువుల ఇళ్లని చూపిస్తూ, ఇప్పుడు వాడిని మనం కెలకకూడదు, తిరగని ఎంతసేపు తిరుగుతాడు అని ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు సమీర ఇంటి ముందు ఎన్నిసార్లు తిరిగినా కూడా ఆమె జాడ బయట కనబడక మళ్ళీ రేపు కూడా వెళ్ళాలని డిసైడ్ అయ్యి మౌనంగా ఉండిపోయాడు అరవింద్ ఆ రోజుకి. మరుసటి రోజు తెల్లవారుజామునే సమీరని బలవంతంగా స్నానానికి పంపించి ఆమెకి ఒక గుర్కా వేశాక సుమోలో ఎక్కించారు మహమ్మద్ షబానాలు. ఫస్ట్ నిక్కా ఏమో అని భయపడి రాను అని మొండి చేస్తూ ఉంటే అన్నతో ఇంకో 2 చెంపదెబ్బలు తిన్న ఆమె వాళ్ళ నాన్న ఈడ్చికెళ్ళి
స్కార్పియాలో పడేశాడు. అప్ప, నాకు ఏ నికా వద్దు అప్ప, ప్లీజ్ అని ముగ్గురి కాళ్ళు పట్టుకుంది సమీర. షబానాన్ని కొంచెం కరిగి, ఇప్పుడు నిన్నేమి నికా కోసం తీసుకువెళ్ళడం లేదులే, వైజాగ్లో ఉన్న మీ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉండు అని చెప్పగానే ఊపిరి పీల్చుకుంది. అరవింద్ తన ఇంటి ముందు తిరుగుతున్నాడన్న ఆలోచనతోనే మహమ్మద్ ఈ డెసిషన్ తీసుకున్నాడు. కొన్ని రోజులు ఆమె కనపడకపోతే వాడే సైలెంట్ అయిపోతాడు. ఆ తర్వాత సమీరకి పెళ్లి చేసేయవచ్చు అన్న ఆలోచన మహమ్మద్ది. తెల్లవారక ముందే సమీర నూతన పెద్దమ్మ ఇంట్లో వదిలిపెట్టి విషయం అంతా చెప్పాక తను అడుగు కూడా బయటికి పెట్టడానికి వీల్లేదు. మీరు అలా చూసుకోవాలి మరి అని, ఈ విషయం బయటికి వెళ్ళకూడదు అనగానే సమీర వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఓకే చెప్పారు. హుసేన్ మాత్రం సమీర దగ్గరికి వచ్చి, ఆ అబ్బాయి నెంబర్ నా దగ్గర ఉంది, పొరపాటున ఇక్కడ నుంచి నువ్వు ఆ అబ్బాయిని కాంటాక్ట్ చేసినా, వెళ్ళాలని తప్పించుకున్నా కూడా నా గురించి నీకు బాగా తెలుసు అనుకుంటా, లేదంటే పోలీస్ కంప్లైంట్ అయినా ఇస్తాను, వాడితో పాటు వాడి ఫ్యామిలీ లైఫ్ కూడా నాశనం అయిపోతుంది అని భయపెట్టాడు. ఏం చేయలేక ఇంకా మౌనంగా రోధించింది సమీర. జాగ్రత్త, ఎవరికి సమీర ఇక్కడ ఉంది అన్న విషయం కూడా తెలియకూడదు అని గట్టిగా చెప్పిన మహమ్మద్ తెల్లారేలోపు తిరిగి తమ ఇంటికి ఫ్యామిలీలతో సహా వచ్చేసి తమ డైలీ రొటీన్స్లో పడిపోయాడు. అక్కడ సమీరకి మాత్రం కనీసం వాష్రూమ్కి వెళ్ళే స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. తమ ఇంట్లో తప్ప బయట వేరే ఇళ్ళకి వెళ్ళినప్పుడు హిజాబ్ వేసుకుని ఉండాలి అన్నది నియమం కాబట్టి ఆమె ఒంటి మీద గాయాలు తన పెద్దమ్మకి కూడా కనబడలేదు. పెద్దమ్మ, ప్లీజ్ నువ్వైనా నాకు హెల్ప్ చేయి, అరవింద్ చాలా మంచోడు, నేను వెళ్ళిపోతాను అని ఆవిడ ఏమైనా కరుగుతుందేమో అని తన ప్రయత్నం చేసింది సమీర. అయినా కూడా ఆమె వినిపించుకోకుండా, మీ నాన్న ఏం చెప్పాడో మర్చిపోయావా, మీ అన్నకి చెప్పమంటావా, నువ్వు ఇలా వెళ్ళిపోతానో అంట అని వాడిని చంపేస్తాడు చూసుకో, నీకు వాడి ప్రాణం ఇంపార్టెంటా లేదంటే నువ్వు వెళ్ళిపోవడం ముఖ్యమా అని ఆ పెద్దమ్మ కూడా సీరియస్గా అడిగేసరికి ఇంకేం చేయలేకపోయింది సమీర. తినాలంటే పక్కన ఒకరు, పడుకోవాలి అంటే పక్కన ఒకరు, స్నానానికి వెళ్ళాలంటే బాత్రూమ్ బయటే ఒకరు, ఇలా సమీరని ఒంటరిగా వదలకుండా 15 రోజులు కావాలి కాశారు తమ వాళ్ళు. ఈ 15 రోజులు సమీర సరైన ఫుడ్ కూడా తినలేదు. గట్టిగా 2-3 సార్లు ఏం తిన్నదో కూడా, అది కూడా తను అరవింద్ కోసం ప్రాణాలతో ఉండాలి కాబట్టి. ఇంటి దగ్గరైన షబానా రోజు వచ్చి తినమని అడిగి బతిమాలి తిట్టి ప్లేటు ఆమె దగ్గర పెట్టి వెళ్ళిపోయేది. కానీ ఇక్కడ అడిగేవాళ్ళు కూడా ఎవరూ లేకపోయారు. తన పెద్దమ్మ వాళ్ళకి కిరాణా కొట్టు ఉండడంతో అక్కడికి కూడా ఆమెని తీసుకువెళ్ళి షాపులో కూర్చోబెట్టుకునేది ఆవిడ. అరవింద్ తన కోసం ఎంత వెతుకుతున్నాడో, ఎంత పిచ్చివాడైపోతున్నాడు అని బాధపడుతూ ఆఖరికి కస్టమర్ ఒకరు వచ్చి ఉంటే ఆయనని కూడా ఫోన్ అడిగింది సమీరా. కానీ అది తీసుకునే లోపే వాళ్ళ పెద్దమ్మ వచ్చి ఇంట్లోకి లాక్కెళ్ళిపోయి ఆమెకు కూడా చెయ్యి చేసుకుంది. ఏడుస్తూనే 15 రోజులు గడిపేసిన సమీర ఎలా అయినా సరే వీళ్ళ దగ్గర నుండి బయటపడాలి, ఏం చెయ్యాలి అని ఫుల్గా ఆలోచిస్తూ ఉంది. ఏం చేయాలన్నా ఎప్పుడు ఒకరు తనకి బాడీగార్డ్గా ఉండేవాళ్ళు. అసహనం నిండిపోయింది సమీరాలో. కానీ తను ఎలాగైనా తప్పించుకోవాలి అనుకుంటూ తన పెద్దమ్మతో పాటే షాప్లో ఉన్నప్పుడు కౌంటర్ బాక్స్ నుండి 200 నోటు తీసుకుని వాళ్ళ పెద్దమ్మ చూడకుండా లెగ్గిన్ ప్యాంట్లో దాచేసి లోపలికి వెళ్ళింది. ఎక్కడికి అంటూ వాళ్ళ పెద్దమ్మ అడగంగానే పీరియడ్స్ వచ్చినట్లున్నాయి పెద్దమ్మ, వాష్రూమ్కి అని చెప్పి లోపలికి వెళ్ళగానే ఆమె తన కూతురికి సైగ చేసి షాప్లోనే కూర్చుంది. ఒకవేళ తను తప్పించుకుంటే ఆ డబ్బులు ఉపయోగపడతాయేమో అని ఆ పని చేసింది సమీర. ఇంకో 5 రోజులు ఆమె ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా పెద్దంతో తన పెళ్లి విషయాలు ఇలా మాట్లాడుతూ మచ్చిక చేసుకుని మారినట్లు యాక్ట్ చేసింది. పెళ్ళి ఇంకో వారం రోజులే ఉంది అనగా ఆ విషయం తనకి తెలిసేసరికి నెక్స్ట్ డే ఎలా అయినా తప్పించుకోవాలని డిసైడ్ అయింది సమీర. అక్కడ అరవింద్ మాత్రం సమీర ఇంటి ముందే అటూ ఇటూ తిరుగుతూ వార్నింగ్లు ఇప్పించుకొని ఆమెను కలుసుకునే ప్రయత్నం చేయసాగాడు. కానీ సమీర ఎక్కడ ఉందో అతడికి అంతు చిక్కలేదు. నెక్స్ట్ డే షాప్లో వాళ్ళ పెద్దనాన్న వెళ్ళిపోవడంతో పెద్దమ్మ సమీర మాత్రమే కూర్చుని ఉన్నారు. అదే మంచి టైం.
అక్క కూడా బయటికి వెళ్ళింది. పెద్దమ్మని ఒక్కదాన్ని ఎలాగోలాగా బాల్తో కొట్టేస్తే నేను బయటపడవచ్చు అని ఆలోచించుకుంటూ ముందుగా ఆమెతో మాటలు కలిపింది సమీర. ఈ పిల్ల మారుతున్నట్లు ఉందిలే. నేను కూడా మంచిగా ఉంటే వారం తర్వాత పెళ్ళైపోతుంది. ఆ తర్వాత అన్నీ సర్దుకు ఉంటాయి అనుకున్న ఆ సగటు పెద్దమ్మ అది ఇదిని మాట్లాడుతూ ఉంటే సమీర మాత్రం పొట్ట పట్టుకుని, పెద్దమ్మ చాలా ఆకలిస్తుంది కానీ నాకు ఆ అన్నం ఏమీ తినిపించడం లేదు, సమోసా కొనిస్తావా అని ప్రేమగా అడిగింది. ఆల్రెడీ ఆ పిల్లని నమ్మేసిన పెద్దమ్మ పిల్ల ఇన్ని రోజులు మెతుకు కూడా సరిగ్గా ముట్టలేదు, సమోసానే కదా పక్క షాప్ని తీసుకువచ్చి పెడితే తింటుందేమో అని ఆశపడి, సరే నువ్వు ఎక్కడే కూర్చుని ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు, నేను తీసుకువస్తాను అని ఆమె పక్క షాప్కి అలా వెళ్ళగానే ఇటువైపు నుండి పరుగులంకించుకుంది సమీర. వెనకాల ఎవరైనా వస్తారేమో అని భయపడి కిలోమీటర్ వరకు తన అడుగులు ఆపకుండా పరిగెత్తిన సమీర కనిపించిన ఆటో ఎక్కేసి కాంప్లెక్స్ వరకు వెళ్ళింది. ఏ రోజు ఛాన్స్ దొరుకుతుందా అని ప్రతిరోజు కొట్టేసిన 200 నోటు తన దగ్గరే ఉంచుకున్న సమీర అది ఆటో అబ్బాయికి ఇచ్చేసి కాంప్లెక్స్ దగ్గర దిగింది. కనిపించిన మనిషిని ఫోన్ అడుగుతూ ఒకరు ఇవ్వగానే వెంటనే అరవింద్కి కాల్ చేసింది. ఆమె కోసమే ఆలోచిస్తూ హైదరాబాద్ కూడా వెళ్ళలేని అరవింద్ వైజాగ్లోనే ఉంటూ ఆమె కాల్కి ఎవరో అనుకుని ముందు లిఫ్ట్ చేయలేదు. పదే పదే కాల్స్ చేస్తూ ప్లీజ్ అరవింద్ లిఫ్ట్ చేయి అని మనసులో అనుకుంటున్నా మూడోసారి అతడు లిఫ్ట్ చేయగానే హలో అరవింద్, నేను సమీర, కాంప్లెక్స్ దగ్గర ఉన్న అర్జెంటుగా రా అని చెప్పగానే తను అక్కనే తీసుకుని ఉరుకుల పరుగుల మీద అక్కడికి చేరుకున్నాడు అరవింద్. అతన్ని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకున్న అరవింద్ నిన్ను చూడకుండానే చచ్చిపోతానేమో అనుకున్నాను అని చెప్తుంటే ఆమె ఒంటి మీద గాయాలన్నీ చూసిన అరవింద్ అవును అన్నట్లు తల ఊపి అతన్ని ఖర్చుకుపోయింది సమీర. ఇప్పుడే మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం పద అని అన్నాడు అరవింద్. తన అక్క కూడా అదే కరెక్ట్ అన్నట్లు చెప్పింది. వద్దు అరవింద్, మనం పెళ్లి చేసుకోవడం కాదు, నేను వెళ్ళిపోతే నిన్ను చంపేస్తానని మా అప్ప భయ్య బెదిరించారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తానని అన్నారు. ఇప్పుడు మనం వెళ్ళవలసింది పోలీస్ స్టేషన్కి అని చెప్పి సమీరానే అతన్ని తీసుకుని స్టేషన్కి వెళ్ళింది. కొంచెం ఫేవర్గా ఉన్న ఎస్ఐ కూడా వాళ్ళ కంప్లైంట్ని తీసుకున్నాడు. సార్, మేమిద్దరం ఒకరిని ఒకరం 6 సంవత్సరాలుగా లవ్ చేసుకుంటున్నాము. ఈరోజు మా పెళ్ళికి అడ్డుగా ఉన్నారు. మా పేరెంట్స్ పైగా నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటే చంపేస్తానని బెదిరించారు అని సమీర చెప్తే అరవింద్ మేమిద్దరం మేజర్ సార్, ఎలా అయినా మీ హెల్ప్ కావాలి, మాకు కావాలి అని వాళ్ళని రిక్వెస్ట్ చేశాడు. సరే మీరు కంప్లైంట్ ఇచ్చి వెళ్ళండి, నేను చూసుకుంటాను అని అటు సమీర పేరెంట్స్కి ఇటు అరవింద్ పేరెంట్స్కి కాల్ చేసి పిలిపించాడు ఎస్ఐ. కానీ మహమ్మద్, షబానా వాళ్ళు రాలేదు. అరవింద్ తండ్రి సత్యం వచ్చి ఈ పిల్ల గురించి మా వాడు ఎప్పుడో చెప్పాడు ఎస్ఐ గారు, ఈ అమ్మాయిని మాతో పాటు తీసుకువెళ్తాము, మేము పెళ్లి దగ్గరుండి చేయిస్తాము త్వరలోనే అని ఎస్ఐగా నిర్ణయం మీద సమీరా అని తమ ఇంటికి తీసుకువెళ్ళాడు అరవింద్ ఫ్యామిలీ. వాళ్ళు పెళ్లి కోసం 5 రోజుల్లో ఉన్న ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈసారి సమీర వాళ్ళ నాన్నని 30 మంది మనుషుల్ని పోలీస్ స్టేషన్కి వేసుకొచ్చి నా కూతురు ఎక్కడ అంటూ గోల చేయగానే ఎస్ఐ సీరియస్ అయ్యి ఇటు అరవింద్ ఫ్యామిలీని కూడా రప్పించారు. ఇద్దరు కలిసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అని ఆలోచించిన మహమ్మద్ ఇద్దరిని తీసుకువెళ్ళి అరవింద్ చంపాలి అనుకున్నాడు. కానీ అది పోలీస్ స్టేషన్లో సెట్ అవ్వదు కాబట్టి ఎస్ఐకి సార్, ఆ పిల్ల నా కూతురే కదా, పర్మిషన్ ఇవ్వండి, మా ఇంటికి తీసుకువెళ్ళి మేమే దగ్గరుండి పెళ్లి చేస్తాము అని మాయమాటలు చెప్పాడు. కానీ సమీర వెంటనే రియాక్ట్ అవుతూ లేదు సార్, నాకు నమ్మకం లేదు, మా అప్ప ఖచ్చితంగా ఏదో చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు, నేను వెళ్ళను అని కరాఖండిగా చెప్పింది. మీకు అంత ఇబ్బందిగా ఉంటే ఇక్కడ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోమనండి సార్, ఆ తర్వాతే నా కూతుర్ని ఆ అబ్బాయిని తీసుకువెళ్తాను అని చెప్పాడు సమీరా ఫాదర్. కానీ దానికి ఒప్పుకొని అరవింద్ ఫాదర్ సత్యం, మేము ఆల్రెడీ ముహూర్తాలు పెట్టించుకున్నాము, ఎల్లుండే పెళ్ళి, ఆ అమ్మాయికి వాళ్ళ పుట్టింటి తరపు వాళ్ళు ఉన్నా లేకపోయినా నా కన్నబిడ్డలాగా చూసుకుంటాను, అమ్మా నాన్న మేమే మారి మా ఇంటికి వస్తున్న బిడ్డని మేము చూసుకోలేమా, ఎవరి ఇంటికి వెళ్ళవలసిన అవసరం నా కొడుక్కి కానీ ఆ పిల్లకి కానీ లేదు, ఈ రోజు నుండి సమీరకి నేనే నాన్న, నా భార్యనే అమ్మ అని సత్యం గట్టిగా చెప్పగానే
ఆయన మాటలు విన్న సమీర పేరెంట్స్ సైలెంట్ అయిపోయారు. ఎల్లుండి ముహూర్తము, మీరు వచ్చి మీ కూతుర్ని ఆశీర్వదించాలి అనుకుంటే రావచ్చు, నేనేమి ఆపను. కానీ ఏమైనా చేయాలని చూస్తే మాత్రం ఇదిగో పోలీస్ స్టేషన్లో ఆ రోజే కంప్లైంట్ ఫైల్ చేశాము. వాళ్ళిద్దరి మీద చిన్న గీత పడ్డా కూడా మీరే కారకులు అని అరవింద్ ఫాదర్ స్ట్రిక్ట్గా చెప్పేసి ఆయన కూడా సంతకం చేశాక అరవింద్ సమీరాలను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. దగ్గరలో ఉన్న బంధువులను పిలిచి అన్ని ఖర్చులు ఆయనే భరించుకుంటూ పెళ్లి పనులు మొదలుపెట్టారు వాళ్ళు. ఇంకా చేసేదేమీ లేక ఎస్ఐ కూడా మీ కూతురు మేజర్ కాబట్టి మీరు ఏం చేసినా చెల్లదు అని గట్టిగా చెప్పగానే సమీర పేరెంట్స్ కూడా వెనక్కి మళ్ళారు. అలా ఇంటికి చేరుకున్నారో లేదో హాజీ వాళ్ళ అమ్మా నాన్న వచ్చి, ఇదేం పెంపకం అయ్యా, మీ పిల్ల అసలు ఆడదేనా? ఆ పిల్ల 6 సంవత్సరాల నుండి ప్రేమలో ఉందట, ఆ విషయం మీకు తెలియకుండా పోయిందా? కూతురు ఎవరితోనో తిరుగుతుంది, ఎక్కడ తిరుగుతుంది అని తెలియకుండానే పెంచారా? మీరేం తల్లిదండ్రులయ్యా అని హాజీ పేరెంట్స్ ఇంకా సమీరా గురించి నానా మాటలు అంటూ ఉంటే మహమ్మద్ సైలెంట్ అయిపోయాడు. కానీ షబానా మాత్రం కన్న పేగు కదిలిపోయి, నువ్వెవడివయ్యా నా కూతురు గురించి మాట్లాడడానికి? అవును, నా కూతురు ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది, అంతేకాని రోజుకి ఒకటితో తిరుగుతూ కులకలేదు. అంత క్యారెక్టర్ లేనిది కాదు. మేము ఎన్ని కష్టాలు పెడుతున్నా, తిడుతున్నా, కొడుతున్నా కూడా నాకు వాడే కావాలి అని ధైర్యంగా నిలబడింది. అది నా కూతురి క్యారెక్టర్. దాన్ని నువ్వు ఈరోజు వచ్చి ప్రశ్నించే హక్కు కూడా నీకు లేదు. ఇంకా నయం, నీ బుద్ధి ఏంటో పెళ్ళి అవ్వక ముందే బయటపడింది. లేదంటే బంగారం లాంటి నా కూతుర్ని ఈ విషయం పెళ్ళి అయ్యాక తెలిసి ఉంటే ఎంత రాచి రంపాన పెట్టారు. దండం పెడతాను, మీకు ఇంకా బయలుదేరండి అని సీరియస్గా వాళ్ళందరి మీద అరిచింది షబానా. మరుసటి రోజు కూడా చుట్టుపక్కల వాళ్ళందరూ ఎలా పెంచారు, అసలు మన మతం కానీ అబ్బాయిని వెళ్ళి పెళ్లి చేసుకుంటుంది, మీలాంటి వాళ్ళు మా ఇళ్ల మధ్యలో ఉంటే మా పిల్లలు కూడా అలానే చెడిపోతారు అని చుట్టుపక్కల వాళ్ళు నానా మాటలు అనడం మొదలుపెట్టారు. సమీరా మదర్ షబానా మహమ్మద్ దగ్గరకు వచ్చి, ఏవండి చూసారా, వాళ్ళకి ఇష్టం లేదు అని మన బిడ్డ ప్రేమని చంపుకోమని ఎంత మెత్తగా చెప్తున్నారు. సమాజానికి నచ్చినట్లు మనం ఉండలేము. మనం సంతోషంగా ఉన్నామా, మన కడుపున పుట్టిన వాళ్ళు బాగున్నారా, ఇది మాత్రమే చాలు. ఇప్పటికైనా దానికి కావాల్సింది చూడండి అని ఏడుస్తూ చెప్పగానే ఆయన ఏం మాట్లాడకుండా అరవింద్ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. వెనకే షబానా కూడా. అరవింద్ చేతులు పట్టుకుని కూతురు కాళ్ళ మీద పడిన మహమ్మద్ని సమీర అరవింద్ చేయి గట్టిగా పట్టుకుని, అప్ప ప్లీజ్ అప్ప, రేపు మా పెళ్ళి విడదీయొద్దు అని కంగారు పడుతూ ఏడుస్తూ ఉంటే సమీరని దగ్గరికి తీసుకున్న మహమ్మద్, లేదమ్మా, ఇక నుండి నేను మిమ్మల్ని విడదీయను, కలపడానికే వచ్చాను అని చెప్పి ఇద్దరిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. సత్యంకి కొంత డబ్బులు ఇస్తూ, నా కూతురు పెళ్లి కోసం ఎలాగో దగ్గరుండి చేయించలేను, కనీసం ఖర్చులకైనా ఈ డబ్బులు తీసుకో అని రిక్వెస్ట్ చేశాడు మహమ్మద్. మీరు మనసు మార్చుకున్నారు, అదే చాలు, నా కొడుకు పెళ్ళి నేను చేయగలను అని చెప్పి మొత్తం సత్యంనే చూసుకుంటూ మరుసటి రోజు సమీర అరవిందుల పెళ్లి జరిపించేశాడు భార్య శాంతతో కలిసి. పూర్తిగా అల్లుడిగా తమ ఇంటికి అరవింద్ని పిలిపించుకోలేకపోయినా కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అప్పుడప్పుడు వెళ్ళి కూతురు అల్లుడిని చూస్తూ అలా గడిపేస్తున్నారు మహమ్మద్ షబానాలు. హుసేన్ మాత్రం ఇంకా కొంచెం మొండిగానే ఉన్నాడు, మారలేదు. సమీర వెళ్ళిపోయాక మోనికకి కూడా ఇంట్రెస్ట్ రాక నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్కి చూసుకుందాంలే అని తన ఇంటికి వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత తనకి కూడా పెళ్లి ఫిక్స్ అవడంతో సమీరా లైఫ్లో ఏం జరుగుతుంది అని తెలియక అరవింద్కి కాల్ చేస్తే హైదరాబాద్లోనే ఉన్నాను రమ్మని ఇన్వైట్ చేశాడు అతను. పెళ్లి కార్డు పట్టుకుని వచ్చిన మోనికకి హత్తుకున్న సమీరా, ఎలా ఉన్నావే అని అడిగితే ఆమెని అక్కడ చూసి షాక్ అయిపోయింది మోనిక. ఒసే, నువ్వేంటి ఇలా? అసలు నువ్వు ఇంటికి వెళ్ళాక నేను ఎన్నిసార్లు నీకు కాల్ చేద్దామని ట్రై చేశానో తెలుసా అని అంటుంటే జరిగింది మొత్తం చెప్పిన సమీరా, ఇంత జరిగితేనే కానీ అరవింద్ని నిన్ను చేసుకోలేకపోయాను మోనిక అంది. మోనిక కూడా హ్యాపీ టీయర్స్ పెట్టుకుంటూ, వేరే మతాలు అయినా నువ్వంత స్ట్రాంగ్గా నిలబడడం చాలా గ్రేట్ తెలుసా సమీరా, నువ్వు నా ఫ్రెండ్గా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అంది. నీకు ముందు ముందు ఇంకా చాలా సంతోషాలు జరగాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేసి పెళ్లి కార్డు ఇచ్చి మరి ఇన్వైట్ చేసి వెళ్ళింది మోనిక. ఒక తియ్యటి సాయంత్రం మంచిగా రెడీ అయ్యి నుదుటిన బొట్టు పాపిట్లో సింధూరం పెట్టుకుని జడ వేసుకోకుండా ఫ్లెక్కర్ పెట్టి గుమ్మం దగ్గర అరవింద్ కోసమే వెయిట్ చేస్తూ నిలబడింది సమీరా. ఆఫీస్లో వర్క్ టెన్షన్తో చిరాకుగా ఇంటికి వచ్చిన అరవింద్ గుమ్మంలోనే ఉన్న భార్యని ఆమె రూపాన్ని చూసుకుంటూ తన స్ట్రెస్ అంతా పోగొట్టుకున్నాడు. ల్యాప్టాప్ బ్యాగ్ సోఫాలో పడేసి సమీరని ఎత్తుకుని డోర్ లాక్ చేసి బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళాడు అరవింద్. ఏయ్, ఇప్పుడే వచ్చావు, ఫ్రెష్ అయ్యిరా, డిన్నర్ కూడా చేయాలి. అరవింద్, నువ్వు అని అంటున్న ఆమె మాటలు ఆపిస్తూ నుదుటి మీద ముద్దు పెట్టి, ఇలా నిన్ను చూసి నేను ఆగగలనా సమీ? ఆ ఆకలి తర్వాత ముందు ఈ ఆకలి చూడు అంటూ ఆమె పెదవులు అందుకుని తన చేతులకి పని చెప్పాడు అరవింద్. ఒకరి సాంగత్యంలో ఒకరు తమ మధురమైన కాలాన్ని ఆస్వాదిస్తూ ఒకరి గుండెల్లో ఒకరు ఒదిగిపోయారు. గంట తర్వాత ఆమె మతాన్ని అతను గౌరవిస్తూ అతడు చెప్పినా చెప్పకపోయినా హిందూ మతాన్ని ప్రేమిస్తూ సమీర అరవింద్ ఒకరి కోసం ఒకరు అన్నట్లు బ్రతుకుతున్నారు. ఆమె ధైర్యం, అతని నమ్మకం వారి ప్రేమకి అందమైన ముగింపు అయింది. ప్రేమకి మతం లేదు, మనసే ఉంటుంది. చిన్నప్పటి స్నేహం ప్రేమగా మారింది. ఎన్నో అడ్డంకులు, ఎన్నో ప్రశ్నలు, ఎన్నో వ్యతిరేకతలు ఎదురైనా ఆమె తన ప్రేమ కోసం ధైర్యంగా నిలబడింది. పెద్దలను ఎదిరించి తన మనసును గెలుచుకుంది. ఆమె ముస్లిం, అతను హిందూ, కానీ వారి బంధం ఏ మతానికి వ్యతిరేకం కాదు. ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవానికి నిదర్శనం. ఒకరి సాంప్రదాయాన్ని మరొకరు గౌరవించారు. ఒకరి పండుగలను మరొకరు ఆనందంగా జరుపుకున్నారు. ఒకరి నమ్మకాన్ని మరొకరు కాపాడుకున్నారు. అదే నిజమైన ప్రేమ. మారమని కాదు, అర్థం చేసుకుని అంగీకరించమని నేర్పే ప్రేమ. ఈరోజు వారు ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఎందుకంటే వారి ప్రేమ గెలిచింది. మతం కాదు, మనసు గెలిచింది. ఇది రియల్ స్టోరీ. ఎవరిని ఉద్దేశించింది కాదు, రియల్ స్టోరీయే. ఎవరో చెప్పడం వల్ల రాయడం జరిగింది. సో ఎవరు కూడా మనసుకు తీసుకోవద్దు. మతం గురించి రాశాను అని అస్సలు ఫీల్ అవ్వద్దు ప్లీజ్. ఎవరి ఉద్దేశాలైనా మనోభావాలైనా ఈ కథ వలన కించపరచడం జరిగి ఉంటే దయచేసి క్షమించండి. అంతే తప్ప తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇంకా సెలవు. మరొక స్టోరీలో మరొక రోజు కలుస్తాను.